ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా కట్టాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాం మనకు పాలిటెక్నిక్ సంబంధించిన ఎగ్జామ్ ఫీజు ఏం కట్టాలని. సో ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో 1 by 1 మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్లో అడగని చేస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లో ఎగ్జామ్ ఫీజు మీద నేను క్లిక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన ఇక్కడ ఫీజ్ టైప్ అని ఉంది. మీకు రెగ్యులర్గా బ్యాక్లాగా ఏదో ఒకటి చూస్ చేసుకోండి మీరు ఏదైతే అది. అండ్ మీ సంబంధించిన ఎగ్జామినేషన్ మంత్ అండ్ ఇయర్ చూస్ చేసుకోండి. తర్వాత మీ పిన్ నెంబర్ అంటే నథింగ్ బట్ మీ హాల్ టికెట్ నెంబరు, ఆ పిన్ నెంబర్ అనేది అక్కడ ఎంట్రీ చేసేసి అక్కడ కనబడుతున్న క్యాప్షా ఉంది కదా, ఆ క్యాప్షాని అక్కడ ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అనండి. ఓకేనా. సో ఇట్లాంటి ప్రతిదీ కూడా నేను వీడియోస్ చాలా నేను చేస్తుంటాను. ఒకసారి మన వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే చేస్తుంటాను. మనకైతే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గెట్ డీటెయిల్స్ అనగానే ఏమంటుంది, మన ఫీడ్బ్యాక్ ఇమ్మంటుంది. ఓకే, మన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏమంటుంది. సో ఓకే చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ మీద చూస్ చేసుకొని మళ్ళీ మీ యొక్క పిన్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ అవుతుంది. ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకు ఆ ఫీడ్బ్యాక్కి సంబంధించిన సబ్జెక్ట్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి కర్నూలు డిస్టిక్లో మంకమతోడు ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ సిఎస్సి సెంటర్ ఉంది ఫ్రెండ్స్. దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు. సో ఈ విధంగా సబ్మిట్ కొట్టగానే మీకు సబ్జెక్ట్ సంబంధించిన మీ డీటెయిల్స్తో పాటుగా సబ్జెక్ట్ సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ సబ్మిట్ డైరెక్ట్ కొట్టగానే మీకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటుంది. ఏది కూడా వదలడానికి లేదు. సో ఈ సబ్జెక్ట్ 11 సబ్జెక్టులు ఇక్కడ కనబడుతున్నాయి మీకు ప్రజెంట్. అయితే మీకు ఎన్ని కనబడితే అన్ని సబ్జెక్టులో ఎంతో కొంత మీకు నచ్చితే, ఆ కాలేజ్ నచ్చితే ఆ సబ్జెక్ట్, అందులో ఆ సబ్జెక్ట్కి ఎంత ఫీడ్బ్యాక్ మీకు ఇద్దామనుకుంటారో, ఎంత రేటింగ్ ఇద్దామనుకుంటారో అక్కడ ఇచ్చేయండి. మీరు ఏది వదిలిపెట్టడానికి అయితే లేదు. నేనైతే ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేశాను ఆల్రెడీ. ఒకటి వదిలిపెట్టి సబ్మిట్ కొడితే తీసుకోలే. సో అన్నీ చూసినాక నేను సబ్మిట్ మీద కొట్టాను. ఏమంది ఇక్కడ ఫీడ్బ్యాక్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అంది. సో మళ్ళీ ఇదే పేజ్కి హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చేసినాక మళ్ళీ సేమ్ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ సర్వీస్ డీటెయిల్స్లో మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ అండ్ ఉంది కదా, ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజ్ అడగండి, మళ్ళీ సేమ్ ఫస్ట్ సెక్షన్కే వస్తుంది. అక్కడ ఏంటిది మీ ఎగ్జామినేషన్ ఫీజు టైపు రెగ్యులరా, సప్లిమెంటరా, బ్యాక్లాగా చూస్ చేసుకోండి. అది ఏ ఇయర్, మంత్ అండ్ ఇయర్ చూస్ చేసుకోండి. మీ పిన్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ఆ గెట్ డీటెయిల్స్ అనండి. మీ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కిందికి స్క్రోల్ చేసినాక మీ అమౌంట్ ఎంత కట్టానో, ఎన్ని సబ్జెక్టులు కట్టాలో అక్కడ చూపెడుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ కిందికి చెక్ బాక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. పేమెంట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. పేమెంట్ చేసినాక మీకు ఒక ప్రింట్అవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ మీకు అనేబుల్గా చూపించలేకపోతున్నాను. ఓకేనా. సో చాలా ఈజీ. అంతే, మీ డీటెయిల్స్ వస్తే చెక్ చేసుకోండి, టిక్ మార్క్ చేసేసి పేమెంట్ అయితే చేసేయండి. ఈ విధంగా మీరు పాలిటెక్నిక్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అయితే కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.